ఫుడ్ డెలివరీ బాయ్స్ కాలంతో సంబంధం లేకుండా ఎండైనా వానైనా చలిలోనైనా తమ పనిని కొనసాగించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారులకు సకాలంలో ఫుడ్ అందించి వారి ఆకలి తీర్చాల్సిందే. తమ ఆకలిని పట్టించుకోకుండా పనిచేస్తేనే కుటుంబ సభ్యుల ఆకలిని తీర్చగలరు. ఆ క్రమంలో కొందరు డెలివరీ బాయ్స్ వినియోగదారుల ఫుడ్ను తినేస్తున్నారని పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దాని వెనుక కథను తెలుసుకుంటే మాత్రం కళ్ళు చెమర్చక తప్పదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కిరణ్ వర్మ షేర్ చేసిన పోస్టు ప్రకారం నోయిడాలో హోలీ రోజు సాయంత్రం 5 గంటలకు ఓ జొమాటో డెలివరీ బాయ్ కారు పార్కింగ్ ఏరియాలో ఫుడ్ పార్సిల్ ఓపెన్ చేసి తినేస్తున్నాడు. కస్టమర్ ఫుడ్ను డెలివరీ బాయ్ తింటున్నట్టు భావించిన కిరణ్ వర్మ ఫోటో తీశాడు. ఆ తర్వాత అతడితో మాటలు కలిపాడు. మాటల్లో అసలు విషయం తెలుసుకున్నాడు. ముందు ఆ డెలివరీ బాయ్తో వర్మ మాట్లాడుతూ సాయంత్రం 5 గంటల వరకు లంచ్ చేయకపోవడానికి గల కారణమేంటని అడిగాడు. దానికి సమాధానమిచ్చిన డెలివరీ బాయ్ తాను మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డర్ తీసుకుని ఫుడ్ను డెలివరీ చేయడానికి వెళ్ళానని, అయితే ఎంతసేపు వెయిట్ చేసినా అక్కడకు ఎవరూ రాలేదని డెలివరీ బాయ్ చెప్పాడు. దాంతో ఆ ఫుడ్ డెలివరీ అయినట్టుగా మార్క్ చేయాలని ఎగ్జిక్యూటివ్కు చెప్పానని ఆ డెలివరీ బాయ్ చెప్పాడు. అలా మార్క్ చేస్తే జొమాటో రూల్స్ ప్రకారం ఆ ఫుడ్ను డెలివరీ బాయ్ ఏమైనా చేయవచ్చు. అలా ఆ ఫుడ్ను తాను తీసుకున్నానని డెలివరీ బాయ్ చెప్పాడు. హోలీ కావడంతో లంచ్ సమయంలో ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని, ఆ సమయంలో తన లంచ్ కోసం సమయం వృధా చేయకుండా ఫుడ్ పార్సిల్స్ డెలివరీ చేశానని చెప్పాడు. దాంతో సాయంత్రం అయిందని, బాగా ఆకలి వేయడంతో లంచ్ చేస్తున్నానని ఆ డెలివరీ బాయ్ తెలిపాడు. ఈ విధంగా కష్టపడితే నెలకు 20,000 నుంచి 25,000 వరకు సంపాదిస్తానని తెలిపాడు.